మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గురువారం జరిగిన బీజాపూర్ ఎన్కౌంటర్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ హతమైండని బీజాపూర్ పోలీసులు ప్రకటించిండ్రు. భాస్కర్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడే కాక స్టేట్ యాక్షన్ కమిటీ మెంబర్గా కూడా పనిచేస్తున్నాడు. కొమ్రం భీం మంచిర్యాల ఏరియా కమిటీ కార్యదర్శిగా కూడా పనిచేస్తూ తూర్పు అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ బలోపేతానికి భాస్కర్ కృషి చేస్తున్నాడు. భాస్కర్ది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలం పొచ్చెర గ్రామం. 5 నెలలుగా దండకారణ్యంలో జరుగుతున్న ఎన్కౌంటర్లతో పార్టీ ప్రధాన క్యాడర్తో పాటు పీఎల్జీఏ సభ్యులు సుమారు 540 మంది చనిపోయారు. 15 రోజుల క్రితం పార్టీ చీఫ్ నంబాల కేశవరావుతో పాటు 27 మంది పీఎల్జీఏ సభ్యులు చనిపోయిన సంఘటన మరవక ముందే జూన్ 4న దండకారణ్యంలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో సెంట్రల్ కమిటీ మెంబర్ లక్ష్మీ నరసింహ అలియాస్ సుధాకర్ అలియాస్ సోమన్న మరణించాడు. వరుస ఎన్కౌంటర్లతో దండకారణ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.